శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మొట్టమొదటిది జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది, కాస్త ప్రతికూలం కూడా ఉంది. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. 7.5 శని నడుస్తుంది, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే. ఆర్థికపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా నియంత్రించాలి. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడుతుంది. మన దగ్గర ₹1 ఉంది కదా అని చెప్పేసి 80 పైసలు ఖర్చు పెట్టకండి, కొంచెం ఆపుకోండి. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడుల ప్రయోజనం చేకూరుతాయి. ఇంటి యొక్క మరమ్మతులు చేసుకుంటారు, వాస్తుపరంగా సెట్ చేసుకుంటారు, లేదా నూతన గృహప్రవేశం చేసుకుంటారు, లేదా భూమి పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఇంటి పనిలో డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నెల మధ్య భాగంలో సోదరులతో తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు, విభేదాలు రావచ్చు, జాగ్రత్త పడండి. మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా, ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవ్వడానికి సంపూర్ణ కృషి ఉండాలి. మీరే స్వయంగా చూసుకోవాలి, ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు. ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది, మీ యొక్క ప్రమేయం పెరుగుతుంది, మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది, పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది. గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం కోసం ఉన్న వాళ్ళకి ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేయండి, తప్పకుండా వస్తుంది. నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది, డోంట్ వరీ. ఇతరులకు మేలు జరగాలి అని చేసి మీరు చేసే మేలుని మీకే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. మీ ప్రియమైనటువంటి వారితో, భార్యాభర్తలు ఒకరికొకరు సఖ్యతగా మాట్లాడుకోండి. పార్ట్నర్షిప్లో ఉన్నవారికి కాస్త ఓపికగా ఉండండి, లేదా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఆశించిన విషయాలు లభిస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చాలా పెరుగుతుంది. యువత విద్యార్థులు తమ చిన్న చిన్న ఆటంకులు మాస ద్వితీయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఏ ఇబ్బంది పడిన పానిక్ అవ్వకండి, బాగా చదవండి. ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించవలసిందే. ఆహారం, వ్యాయామం ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ చిరుతిండ్లు, బయట తిండ్లు తినడం వల్ల అజీర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. ఆల్మోస్ట్ మీకు ఈ నెల మిశ్రమమైన చెప్పచ్చు. లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. సాడేసాత్ ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. మేషరాశికి ఈ నెల చంద్రాష్టమం ఆగస్టు 2, 8, 2025 11 గంటల
52 నుండి 5/8/2025 11:23 ఉదయం వరకు, మరియు రెండవసారి 30/8/2025 7:53 నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2 రోజులు కాస్త వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చే వారం మంగళవారం చెప్పచ్చు. దక్షిణ దిశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ నెల కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు. అనుకూలమైనటువంటి దేవుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. మేషరాశి వారికి 7.5 ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల 2/8/2025 11:52 రాత్రి నుండి 5/8/2025 11:23 ఉదయం వరకు, మరియు 30/8/2025 7:53 ఉదయం నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ నెల మీకు అదృష్టమిచ్చే సంఖ్య అనుకుంటే 3, మంగళవారం చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అతి శక్తివంతమైనటువంటి, అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది. మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న మన నంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ నెల కాస్త సమయాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి మీరు. అలాగే మీ యొక్క దినచర్యను సానుకూలంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. మీ లక్ష్యం నుండి తప్పుకోకండి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదురు చూసుకుంటారు. కాస్త జాగ్రత్త పడాలి. కొంచెం నియంత్రణ ఉండాలి. వ్యాపారంలో ఏదైనా పథకంలో డబ్బు పెట్టేటప్పుడు చాలా మీ యొక్క శ్రేయోభిలాషను తెలుసుకోండి. ఒకసారికి 2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీ ఆలోచన ఫలించి లాభాలు పండే అవకాశాలు అద్భుతంగా ఉంది. మంచి సమయం పెట్టుకోండి. ఉద్యోగస్తులకి అనేక సానుకూలతలు ఉన్నాయి. అధికారుల నుంచి మంచి బాధ్యతలు ఇస్తారు. కొన్ని సమస్యలు, వ్యవహారాలు అన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి. ఎందుకంటే అలా ఏమైనా చేస్తే మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటుంది. నిరుద్యోగులకి మంచి సంస్థల్లో నుండి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెల కొంచెం బాగుంటుంది చెప్పచ్చు. డాక్టర్స్, లాయర్స్ వంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ సెక్టర్స్, బ్యాంకర్స్, వీళ్ళందరికీ కూడాను మంచి అంచనాలు మించి మీకు పదవి దొరుకుతుంది, మర్యాద దొరుకుతుంది. నెల మధ్యలో సన్నిహితులు లేదా బంధువుల సహాయంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సాధిస్తారు. మీకు తల్లిదండ్రులు పూర్తిగా ఆశీర్వాదం ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంబంధంలో ఎవరైనా చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి. పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మాస్త ద్వితీయంలో లోపం కనబడుతుంది. కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి. ముఖ్యమైన విషయాల్లో ఆచి తూచి వ్యవహరించండి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు. పిల్లలు మంచి అద్భుతమైనటువంటి మీరు కోరుకున్న యూనివర్సిటీలో లేదా మీరు కోరుకున్న విద్యా సంస్థలో చదువుకునే అవకాశం ఉంది. విద్య నేర్చిన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మీ యొక్క పత్రాలు, డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయడం అవన్నీ జాప్యం చేయకండి. కరెక్ట్గా చూసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన వధూవరులకి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నం అయిపోయింది. చుట్టుపక్కల వారితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, అభ్యంతరాలు లేకుండా చూసుకోండి. షేర్ మార్కెట్ 60-40గా ఉంది. వ్యవసాయదారులకి సంపన్నమైన నెల అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల. ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారికి 60-40గా ఉంది. రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చంద్రాష్టమం
ఆగస్టు 5/8/2025 11:23 ఉదయం నుండి 7/8/2025 8:11 రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి. అదృష్ట సంఖ్య 3. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్టమైనటువంటి దైవం శ్రీరామ రక్ష స్తోత్ర పఠించండి. అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరుంగాలి మాలను ధరించండి. అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు, జనవశీకరణంతో ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుభవార్తలే ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి. 1, 2 ధనయోగాలు పడతాయి. ఆదాయం మెరుగ్గా ఉండడం, ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు, ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను, పెండింగ్లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము. నెల చివరిలో పూర్వీకులకు ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది. ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ ఇవ్వండి. అద్భుతంగా ఉంటుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది. వివాహం కాని వారికి పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామితో కాస్త సఖ్యత పెరుగుతుంది. తరచూ సుందరకాండ పారాయణం చేయండి. అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఏమండి, ఫ్యూచర్స్లోనో ఆప్షన్స్లోనో పెడితే నేను కాదు బాధ్యుడిని. లాంగ్ టర్మ్లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టండి, లేకపోతే పెట్టకండి. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి 3 పువ్వులు 6 కాయలుగా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నప్పుడు చంద్రాష్టమం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో 7/8/2025 8:11 రాత్రి నుండి 10/8/2025 2:11 వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి మీకు అదృష్ట సంఖ్య ఈ నెల 6. శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలం కలిగిస్తుందని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు చెంగావి మరియు ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. కాస్త ఆందోళన కూడా తగ్గిస్తుందని కూడా చెప్పచ్చు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, మీ ఇష్టదైవానికి వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా విజయం చేస్తారు. కావాల్సిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం,
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురు చూసి, ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, చాలా రోట్ల మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకుంది. అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. ముఖ్యులతో పాటు ప్రతిభావాటుల పెలుగులోకి వస్తారు. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార కార్యకలాపాల్లో లావాదేవీలు సంతృప్తిగా ఉంటుంది మీకు అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం, పై అధికారుల నుండి ప్రశంసలు, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతం. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి. చూడండి, పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాశి వారికి రాబోతుంది. విశేషంగా ఉంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గృహప్రవేశం, పెళ్లి చూపులు, వివాహం లేదా సంతానం, బారసాల అన్ని రకాలుగా ఉంటుంది. గృహ వాహన ప్రయత్నాలు దృష్టి పెడతారు, ఖచ్చితంగా పొందుతారు కూడా. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం తీసుకుంటారు. కొత్త ఉద్యోగ వివాహానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. శ్రీకారం కూడా చుట్టచ్చు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. విద్యార్థులకి కష్టపడవలసిన అవసరమే లేదు. చాలా అద్భుతంగా చదువుతారని చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతుంది. సామాజిక ప్రతిష్ట, సొసైటీ వాల్యూ పెరుగుతుంది. స్త్రీలు ఎక్కువ సమయం దైవారాధన గడిపే ఒక సమయం. ఎలాగూ శ్రావణ మాసం ఎలాగూ గడుపుతారు. మాస చివరిలో కాస్త విలాసవంతమైనటువంటి విహారయాత్ర లాంటిది చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాతనే ఎవరికైనా వాగ్దానాలు ఇవ్వండి. డబ్బుకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి. మీ యొక్క ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఐటీ రంగం వారికి మహా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి చాలా అద్భుతం. రాజకీయ నాయకుడికి ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు నామినేటెడ్ పదవి పొందడం లేదా గొప్ప స్థితికి వెళ్ళడము అలాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంత గొప్పగా ఉన్నా కూడా కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి కదా. చంద్రాష్టమం ఆగస్టు 10/8/2025 2:11 ఉదయం నుండి 12/8/2025 6:10 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య 2. మంగళవారం చాలా కలిసి వస్తుంది. దక్షిణ దశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు, బంగారం చాలా కలిసి వస్తుంది. మరి అనుకూలమైనటువంటి దేవి శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి. చండీ పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి. మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సాధారణం కంటే కూడా సగటు కంటే కాస్త కింద ఉందని చెప్పచ్చు. జాగ్రత్త, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. నాళిక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు సింహరాశి వారికి. జాగ్రత్త. మిగతా గ్రహాలు బాగున్నాయి, శని భగవానుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు, అనుకోని సమస్యలు ఎదురొచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం లేదా మరి ఏ ఇతర వ్యక్తి పైన ఆధారపడకండి. మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మానవ ప్రయత్నం, దైవ అనుకూలం ఇవి ఉండాలి. పూర్తి అయ్యే వరకు ఎవరిని కూడా నమ్మకండి. మీకు మీరే చేయండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు శ్రేయోభిలాషుల్ని లేదా మీ ఆడిటర్ని, మీ అడ్వకేట్ని లేదా మిత్రుల దగ్గర కన్సల్ట్ అయ్యి పెట్టుబడి పెట్టండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి, ఇతరులకు సహాయం చేయగల స్థాయికి కూడా పెరుగుతారు.
ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. మాస ద్వితీయంలో ముఖ్యమైన వ్యవహారాలు చాలా తేలికగా తెలిపోతుంది. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. కాస్త పట్టు విడుపుగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా రాదనుకున్న డబ్బు కూడా మాస చివరిలో వచ్చే అవకాశాలు ఉంటుంది, ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శుభవార్తలు మాస ద్వితీయంలో వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నిదానంగా పరిష్కరించుకోండి. మీ యొక్క పిల్లల నుండి శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్త వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సింహరాశి విద్యార్థులారా, అద్భుతంగా చదవాలి. మీరు కోరుకున్న చోటకు మీరు చదువుకునే అవకాశాలు ఉన్నాయి. మాస మధ్యలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీ యొక్క బిలాంగ్స్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రేమ వ్యవహారంలో భాగస్వామితో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. క్రీడాకారులకు మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చండి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త, ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. మీడియా రంగం వారికి చాలా బాగుంది. చంద్రాష్టమం 12/8/2025 6 గంటల 10 నిమిషాల ఉదయం నుండి 14/8/2025 9 గంటల 6 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు. మరి అదృష్ట సంఖ్య 7. శనివారం చాలా కలిసి వస్తుంది ఈ నెలంతా కూడాను. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం ఇస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు అనుకుంటే నీలం మరియు నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. మరి ఏం చేయాలి? సరి ధ్యాన శ్లోకం చదువుకుంటే, పారాయణం చేసుకుంటే మంచిది. నవగ్రహాలకి ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఒక 19 ప్రదక్షిణలు 19 వారాలు చేయండి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసిన ఈ కరుంగాలి మాలను ధరించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పచ్చు. ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా, ఫస్ట్ ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుని చూసారా, అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోయి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు, పోటీదారులకు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా సాగిపోతాయి. ఆస్తి విలువలు పెరుగుతుంది. తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకి విదేశాల నుండి ఆశించినటువంటి సమాచారం లభిస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది. H1B వీసా లేదా మీకు వీసా రాకుండా రిజెక్ట్ అయినవి అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది గవర్నమెంట్, ప్రభుత్వ, స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది. ఇది ఉద్యోగుల కార్యక్రమాలు మరింత కష్టపడి ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి. మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు. ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి ప్రేమగా ఉంటారు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి, అభిషేకం చేయండి. మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది. టెన్షన్ ఏం పడక్కర్లేదు, బాగుంటుంది. అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండకొచ్చు, జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ, లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వృత్తిలో ఉన్న వారికి.
ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్నవే తలనొప్పి, జ్వరం, కళ్ళ మంట ఇలాంటివి వస్తూ ఉంటుంది, కాస్త జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మాస ద్వితీయంలో మీడియా రంగం వారికి చిన్న చిన్న ఆటపోట్లు ఉంటాయి. ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి ఇది మంచి సమయము. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఉన్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. చంద్రాష్టమం కన్యారాశి వారికి ఆగస్టు నెల 14/8/2025 9:06 ఉదయం నుండి 16/8/2025 11:43 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్త. సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1. ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది. మీకు కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి దైవం సూర్య భగవానుని ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాని మాలను ధరించండి. ఇంకనూ మీ యొక్క కులదైవం, ఇష్టదైవ దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2025 నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది. ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటంకండి, ఏదో ఒక ఇబ్బంది అండి. గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు, నాకేం జరగట్లేదు. ప్రయత్నం చేయండి తులారాశి మిత్రులారా, మీకు మంచి సమయం వచ్చేసింది. ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి. అప్పుడు భగవంతుడు కూడా మీకు అనుకూలిస్తాడు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా మీకు సఫలమే అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి గెట్ రెడీ. మంగళ వాయిద్యాలు భావించే సమయం ఆసనమైంది. ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెల, బంధుమిత్రులతో విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తి, పోలీస్ డిపార్ట్మెంట్స్, బ్యాంకర్స్ వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది. స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు, ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం రావాలంటే మంచి ఉద్యోగం, లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ వెళ్ళడం, శాలరీ హైక్ ఇవ్వడం, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, విదేశాలకు వెళ్ళడం, సీనియర్తో సత్య సంబంధాలు ఏర్పడడం. ఆహా, 1, 2 ఎన్ని అద్భుతం అండి. తులారాశి మిత్రులారా, ఈ నెలంతా మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రేమికులు కొత్త పంతులు దొక్కుతారు. మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పచ్చు. 1 అడుగు వెనక్కి వేసి 2 అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనకాడకండి, మొహమాట పడకండి. స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అవ్వకపోవడం కూడా మంచిదే, దైవ ప్రార్థన చేస్తాం. ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. వ్యవసాయదారులకి వ్యవసాయదారులే ముఖ్యం మనకు దేశానికి, కాబట్టి చాలా బాగుంటారు మీరు. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచివి మీకు క్లయింట్స్ దొరుకుతారు, మంచి అవకాశాలు ఉన్నాయి.
చంద్రాష్టమం ఇక్కడ వచ్చేస్తుంది. ఏమంటే ఇన్ని బాగున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఆగస్టు 16/8/2025 11:43 ఉదయం నుండి 18/8/2025 2:40 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల అదృష్టమైనటువంటి సంఖ్య 5. ఏ వారం కలిసి వస్తుందంటే శుక్రవారం కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు, కాఫీ, కాషాయం కలిసి వస్తుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. మీ కులదైవం ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చెయ్యండి. అద్భుతంగా ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క 48 రోజులు పూజ చేసిన కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగానూ ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా పోతుంది. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. తులారాశి మిత్రులారా, చాలా అద్భుతమైనటువంటి సమయం, వాడుకోండి, కష్టపడండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. 2025 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. కాస్త గురు భగవానుడు బాగలేడు. కాస్త శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి. నూతన గృహప్రవేశ అవకాశాలు ఉన్నాయి. అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు. ప్రశంసన కూడా పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకి దిగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయండి. ఇతరులకు మీ యొక్క దరికి చేరనీయద్దు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది. 1, 2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది. లోన్స్కి వెళ్ళడము, చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము, ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలత కలుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం. ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు. వివాహం ప్రయత్నం చేసిన వాళ్ళకి శుభవార్త వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీరు చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. అది దేశ విదేశాల్లో ఉన్నా కూడా మీ యొక్క దగ్గర ప్రాంతంలో కూడా తక్కువ శాలరీ అయినా ఉద్యోగం వచ్చిందంటే ముందు జాయిన్ అయిపోండి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. భూమి, భవనం, వాహనం తదితర వాటికి కొనుగోలు చేసే అవకాశాలు లేదా మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఒకానొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతం. చంద్రాష్టమం 18/8/2025 2:40 మధ్యాహ్నం నుండి 20/8/2025 6:35 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు, ముఖ్యమైన పనులు చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 9. శనివారం చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి. అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూస్తారా, శనగల్ని నానబెట్టి ఒక 108ని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో మాలగా వెయ్యండి. ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. దుష్టగ్రహ
ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. జాగ్రత్త, నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు. ఈ నెల కొంచెం మీకు మిశ్రమం, కాస్త బలహీనంగా కూడా ఉండొచ్చు ఈ నెల. ఇది వార్నింగ్ కాదు, జాగ్రత్త అది మాత్రమే. వ్యాపారంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి. ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా జాగ్రత్త, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. మాస ద్వితీయంలో వ్యాపారాలు ఊహించని స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారుల నుంచి స్ట్రెస్, సహా ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ. మళ్ళీ చెప్తున్నాను, అసాంఘిక కార్యక్రమాలకి ఉద్యోగస్తులు చేయకండి. ఉద్యోగం కూడా పోతుంది. అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి ఈ నెల. నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు విదేశాల ఉద్యోగం కోసంతో కూడా ఒక నెల వేచి ఉండి అన్ని చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అధికారులు ఈ రాశి వారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు. జాగ్రత్త. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంటిలో నిలిచేలాగా ఉంటుంది. జాగ్రత్త. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే అవకాశం ఉన్నాయి. విద్యార్థులు యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. జాగ్రత్త. ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది. కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత కష్టపడాలి మీరు. మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు. గొప్ప వ్యక్తులతో కలుస్తారు. కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం మొదటి భాగంలో. ద్వితీయంలో ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిసీజ్ ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం. తస్మాత్ జాగ్రత్త. ముందు రాజకీయ నాయకులకి ఈ నెల. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే. ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వాళ్ళు కూడా వెయిట్ చేయవలసిందే. చంద్రాష్టమం ఆగస్టు 28, 2025 6:35 సాయంత్రం నుండి 23/8/2025 12:16 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. మంగళవారం కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు. అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం. దేవదేవ శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి. మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాలను ధరించి గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించి ఆనందంగా ఉండండి.
ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు అని చెప్పేస్తే కాస్త మిశ్రమ ఫలితాలని కూడా చెప్పచ్చు. 1, 2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థికపరమైన విషయాలు ఏదైనా పెద్ద నిర్ణయం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తమ సహ ఉద్యోగుల నుండి సమన్వయం పోగొట్టుకోకండి. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సీనియర్ సహోద్యోగుల కోసం మంచి పరిచయాలు పెంచుకోవడం చేసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. వారితో మాట్లాడేటప్పుడు మీ సీనియర్ లేదా బాస్ ఆదేశాలు మరియు సూచనలు తప్పక పాటించండి, లేదా ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి కూడా వ్యవహరించండి. మళ్ళీ ఎవరికైనా ఇతరులకు ఏమైనా చేయాలంటే కూడా ఇంట బయట మానసిక ఒత్తిడి ఉంటుందండి. చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న స్థాయిలో పరిష్కరించుకుంటే మంచిది. లేకుంటే చర్చలు పెద్దదై విభేదాలు రావచ్చు. జాగ్రత్త. చేపట్టిన పనులు వ్యవహారాల్లో చురుకుగా పూర్తి అవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. నెల మధ్యలో పరిస్థితులు రాజీ పడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కూర్చొని మాట్లాడుకుంటే తీరుతుంది. నెల చివరిలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఇంట్లోని వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కాస్త గందరగోళాన్ని సృష్టిస్తుంది. అజాగ్రత్త లేదా క్రమరహిత ఆహారపు అలవాట్ల విషయంలో కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం. షేర్ మార్కెట్ కాస్త ముట్టుకోకుండా ఉంటే మంచిది. మీడియా రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. సాఫ్ట్వేర్ వారికి కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చంద్రాష్టమం ఆగస్టు 23/8/2025 12:16 నుండి 25/8/2025 8:29 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 3. బుధవారం కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు పసుపు. అనుకూలమైనటువంటి దైవం శ్రీ కనకదార స్తోత్రాన్ని పారాయణించండి. మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. నెగిటివ్స్ అంతా పోతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెళ్ళి 48 రోజులు దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 7.5 శని ఏళ్ళనాడు శని 3వ దశలో ఉన్నారు. మీరు తీవ్రంగా ఉన్న కాస్త మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తున్నారు. సగటు కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకి అధికారుల దండలు ఉంటాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది ఆగస్టు నెల అని చెప్పచ్చు. వ్యాపారం ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైన సమయం కాదు. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయొద్దు. ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులని అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారంలో సానుకూలంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా నూతన వివాహానికి సిద్ధంగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. మాస ద్వితీయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన స్థితులు ఉన్నాయి. జాగ్రత్త. కొన్నిసార్లు కొన్ని సవాళ్ళ నుంచి కూడా మీరు
పాఠాలు నేర్చుకుంటారు. ఈ సమయం భవిష్యత్తుకు మీరు చాలా ముఖ్యమైన రుజువు చేసుకుంటారు. ఈ సంక్షోభ సమయంలో మీ ప్రియమైన వారితో వాస్తవికంగా ఉండండి. మీ భవిష్యత్తులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు ఇతరుల యొక్క జోక్యం చేయకండి. విద్యార్థులు, యువతకు ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమయాన్ని నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం, ఒక సమయంగా చెప్పచ్చు. విజయాలు కూడా సాధిస్తారని చెప్పచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా 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 జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ ముట్టుకోకండి. వ్యవసాయదారులకు బాగుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఇంకా పరిహారం అంటే ఏదైనా ఒక దేవాలయానికి బెల్లము, పప్పు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. చంద్రాష్టమం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెల 25/8/2025 8:29 ఉదయం నుండి 27/8/2025 7:21 PM సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 7. శనివారాలు మీకు కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం. కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ, బ్లూ మరియు నలుపు. కాస్త ఆందోళన కూడా తగ్గుతుంది. నవగ్రహాలకి ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. శని ధ్యాన శ్లోకం చెప్పండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. కాస్త ఉపశమనం దొరుకుతుంది. మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జన్మ శని 7.5 శని నడుస్తుంది. ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు. మీనరాశి మిత్రులారా, ఈ నెల మొత్తం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు. రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగంలో పై అధికారి నుంచి ప్రెషర్, సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రెషర్. ఒకానొక సమయంలో ఉద్యోగం కూడా వదిలేసి మీరే ఫోర్స్గా రిజైన్ చేసి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా టెర్మినేట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇలా గురుగారు ఇలా చెప్తున్నా అవును, జాగ్రత్త పడండి. ఇది గోచార గ్రహం మాత్రమే. మళ్ళీ మీ వ్యక్తిగత మిగతా గ్రహాలు కలిసి ఉంటే అది వేరే రకంగా కూడా మారచ్చు. వ్యాపారంలో షూరిటీ సంతకాల వల్ల మోసపోవడం, కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్త. సఖ్యత లోపం అవుతుంది. ఒక కోర్టు కేసు మిమ్మల్ని బాగా నిద్ర లేకుండా చేస్తుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఒక వెయిట్ చేయండి. మాస ద్వితీయంలో కాస్త ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎలాంటి రిస్క్ కొత్త వ్యాపారం చేయకండి. ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఎల్సీ లేకుండా ఇవ్వకండి, లేకపోతే మీ జీవితమే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. సమాజంలో తిరిగే వాళ్ళు రాజకీయంగా కానీ అలా ఉన్నవాళ్ళు వీలుంటే సైలెంట్గా ఉండండి, లేదా మంచి మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టండి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడండి. పరస్పర వాదనలు, ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన. ఎందుకంటే శని నాలుక మీద వచ్చి కూర్చున్నాడు, కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుందని కూడా చెప్పచ్చు. మీరు చాట్స్ చేయడం వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఎవరికైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలని దుర్వినియోగం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి. చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది.
ఆరోగ్య విషయంలో స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం. మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ ఇంకొకటి కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం అని చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క రెన్యువల్స్ కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు, మీ బిల్డింగ్కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజులంతా మీదే. ఈ ఒక్క నెలకు వస్తే జాగ్రత్తగా ఉంటాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. చంద్రాష్టమం ఆగస్టు 27/8/2025 7:21 సాయంత్రం నుండి 30/8/2025 7:53 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి. ఈ 2.5 రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి. అదృష్టం ఇచ్చే సంఖ్య 7. శనివారం కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి. దానివల్ల కూడా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ఆలయాలకి ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాలు 48 రోజులు కూడా చేయండి. అనుకూలమైనటువంటి దైవం ఇష్టదైవం శని భగవాన్ని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు జపించిన వాళ్ళు శని యొక్క శక్తి తగ్గడానికి, ఈ యొక్క కరుంగాళిమాల ఇబ్బందికి తగ్గడానికి ఈ కరుంగాళిమాలను ధరించండి. అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరపై దీపం పెట్టండి. మీ వయసు ఎంత ఉందో అంత. ఈ నెల మొత్తం దైవనామస్మరణ చేయండి. కలవు నామస్మరణాత్ అన్నారు. నామస్మరణతో అన్నీ కూడా తొలగిపోతుంది. ఎవరితో కూడా ఆల్మోస్ట్ సోషల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇప్పుడు చెప్పేది అన్ని రాసుల కింద పెట్టాలి. ఎడిటర్స్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం. ఎడిటర్స్ ఇప్పుడు వినాలి. ఫస్ట్ నేను చెప్పింది పండగలు, దాన్ని రీల్లో వేసుకోవాలి. రెండవది చంద్రాష్టమం అని సపరేట్గా ఒకటి చెప్పాను, దాన్ని రీల్లో వేసుకోవాలి. తర్వాత మూడవది గోచార గ్రహస్థితులు చెప్పాను, దాన్ని రీల్లో వేసుకోవాలి. మళ్ళీ అదే గోచార గ్రహస్థితుల్ని ఒక్కొక్క రాశికి కూడా ముందర పెట్టాలి. తర్వాత లాస్ట్లో చెప్పాను చూసారు చంద్రబాబు వెంకటేశ్వర శర్మ నేను చెప్పాను చూడండి, దాన్ని ప్రతి రాశి కింద పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, దగ్గు వచ్చినా, ఏదైనా ఉన్నా ఎడిటింగ్లో కొంచెం తీసేయండి. థంబ్నైల్ మళ్ళీ చెప్తున్నాను, అన్పార్లమెంటరీ థంబ్నైల్స్ పెట్టకండి. నేను చెప్పని థంబ్నైల్స్ పెట్టి మీ యొక్క టీవీ యొక్క ఇది పెంచుకోవడం కోసం రాంగ్ థంబ్నైల్స్ ఇస్తే దానివల్ల నెగిటివ్ వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త. అందరూ కామెంట్స్ని ఆపేసేయండి. కామెంట్స్ కూడా ఆపడం మంచిది ఒక రకంగా, అది కూడా మంచిది. తర్వాత అందరూ కూడాను వచ్చే నెల సెప్టెంబర్ నెలకు మనం ఇచ్చేటప్పటికే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేనేజ్మెంట్ అంతా కూడా తయారు చేసుకోండి. మనము ఆగస్టు 2 అయ్యప్ప స్వామి గురించి ఇప్పటి నుంచే షార్ట్స్, వీడియోస్ అన్నీ కూడా తయారు చేసేస్తున్నాము. ఎందుకంటే అక్టోబర్ నెలలోనే ఈసారి భక్తులు చాలామంది మాల వేసుకుంటున్నారు. కాబట్టి త్వరగా ఈసారి కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఇది దృష్టికి వస్తుందని చెప్తున్నాను. వచ్చే నెలలో మీరందరూ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాకు పెడుతూ ఉండండి. ఒక్కొక్కరు కూడా మీ టీవీ పేరు అది పెట్టేసి నాకు పెట్టేసేయండి. నో లిమిట్ ఫర్ క్వశ్చన్స్. 100, 200, 300, 500 క్వశ్చన్స్ అయినా మనం పెట్టుకుంటాం. నమస్కారం.